హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే సున్నుండలు చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి, ముందుగా కొంచెంగా నెయ్యి అయితే వేసుకుందామండి. కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మినపగుళ్ళు అండి చేసి పెట్టుకున్నాను. రాళ్ళు అన్నీ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి చూసి చేసి పెట్టుకున్నాను. అవన్నీ బౌల్లో వేసేస్తున్నాను. వీటన్నిటిని దూరగా వేయించాలండి. గుళ్ళన్నిటిని మినపగుళ్ళన్నిటిని దూరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి, అన్నీ గోల్డ్ కలర్లోకి అయితే టర్న్ అయ్యాయండి. ఇలా కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇదిగోండి, గోల్డ్ కలర్ వచ్చాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసుకోండి. వీటన్నిటిని అయితే ఫ్యాన్ కిందకి తీసుకొచ్చి పెట్టినానండి, కొంచెం చల్లగా కావాలని. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేద్దాము. పక్కన షుగర్ పెట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటానండి. ఇవన్నీ చల్లారిలోకి అయితే అండి మీకు ఒక వస్తువు అయితే చూపిస్తాను. బయటికి వెళ్ళానండి నిన్న. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చాలామంది వచ్చినప్పుడు, ఒక 5-6 మెంబర్స్ వచ్చినప్పుడు వండడానికి పాత్ర అయితే తీసుకున్నానండి. ఒకటి బెన్షన్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, బెన్షన్ అయితే తీసుకున్నాను. ఒకటి 2 కిలోస్ ఉడుకుతుందంటండి. 2 కిలోస్ ఉడుకుతుందని చెప్పినారు. దానిపైకి లిడ్ కూడా ఇచ్చినారు. ఇది 450కి అయితే తీసుకున్నానండి. 450 పడగా నాకైతే తెలియదండి. 450 పడుతుంది అంటే కనుక కామెంట్ చేయండి. 450 రూపీస్కి తీసుకున్నాను. బెన్షన్ పక్కన పెట్టేద్దామండి. ఇవైతే కొంచెంగా చల్లారుతున్నాయి. ఇలా చల్లగా తీసేసుకున్నాము. కొంచెంగా చేతికి పట్టుకోగలిగినంత చల్లగా ఉన్నాయి. ఇంకొన్ని మిక్సీ అయితే పడుతున్నాను. ఒక హాఫ్ కిలో కంటే ఎక్కువనే ఉంటాయండి. ఒక కిలోకి కొంచెం తక్కువ ఉంటాయండి. షుగర్ అయితే కిలో వేస్తున్నానండి. మా పాప సతాయిస్తుంది. స్పూన్తో అయితే కలుపుకోవాలండి. నేనైతే హ్యాండ్తో కలుపుతున్నాను. మిక్సీకి వెళ్దాం. మిక్సీకి వెళ్దాం. మీకు వేరే గిన్నె ఇస్తారా? ఇంకో గిన్నె అయితే తీసుకొని వస్తాను.
పౌడర్ చేసేసుకొని వీటిని లడ్డూల కింద అయితే చుట్టుకోవాలి అండి. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలు కట్టుకోవడమే. నా కూతురు అయితే వచ్చింది. అమ్మ పగిలిపోతుందమ్మా. ఎంతో టేస్టీగా ఉన్న సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి.